ప్రైజ్ ది లార్డ్. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనము. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. దేవుని పట్ల గౌరవపూర్వకమైన భయమును, దేవుని పట్ల భక్తిభావమును కలిగి ఉండకుండా నిజమైన జ్ఞానమును మానవుడు సాధించడం అన్నది అసాధ్యం. జ్ఞానమై ఉన్న దేవుడు మనలో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడంటే, దేవుని కార్యాలంటే, దైవ సంబంధమైన ప్రతి దాని పట్ల మనము భయము, భక్తిని కలిగి ఉంటాము. దేవుని పట్ల మనము కలిగి ఉన్న భయము దేవుని నీతివంతమైన మార్గంలో నడిచేటట్లు మన మనసును సిద్ధపరిస్తే, దేవుని పట్ల మనము ఎటువంటి భక్తిని కలిగి ఉంటామో అది ఆ భక్తి దేవునికి అనుకూలమైన క్రియలను అనుసరించేటట్లు మనల్ని సిద్ధపరుస్తుంది. దేవుని పట్ల మనం కలిగి ఉన్న భయం అనేది మనలో కనబడితే, దేవుని పట్ల మనం కలిగి ఉన్న భక్తి అనేది మనం చేసే పనులలో, ప్రవర్తనలో, క్రియలలో కనబడుతుంది. అందుకే దేవుడంటే భయం లేని భక్తి వ్యర్థము, భక్తి లేని భయము వ్యర్థము. ఆదికాండము 20వ అధ్యాయం 11వ వచనము. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదురనుకుని చేసి తిని. కీర్తనలు 34వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం వరకు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతక గోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. కీర్తనలు 111వ అధ్యాయం 10వ వచనము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. కీర్తనలు 130వ అధ్యాయము 3-4వ వచనములు. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఇటువంటి భయభక్తులు లేని ప్రజలు విద్యావంతులై ఉండవచ్చు, మేధావులు, ఆరితేరిన వారై ఉండవచ్చు. ఒకవేళ పరిశుద్ధ గ్రంథము కూడా వారికి బాగా తెలిసి ఉండవచ్చును. అయితే వారికి జ్ఞానం ఉన్నట్లు కాదు. యెహోవా మీద భయభక్తులు అనే మాటలు, ఇటువంటి అర్థాన్నిచ్చే మాటలు సామెతల గ్రంథంలో 14 సార్లు మనకు కనిపిస్తాయి. యెహోవా మీద భయభక్తులు, ఇది ఈ పుస్తకానికి కీలకమైన అంశం. కీర్తనలు 14వ అధ్యాయము 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడొకడును లేడు. యెహోవా యందు భయపడుట జ్ఞానమునకు ఆధారము. మూర్ఖులు జ్ఞానమును, శిక్షను తృణీకరింతురు. యెహోవా యందు భయపడుట అనగా భక్తితో దేవుని గౌరవించడం. ఇది మన జీవితాలలో మంచి నిర్ణయాలు తీసుకోవటానికి మరియు దైవ జ్ఞానమును పెంచుకోవటానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ వచనము మనకు జ్ఞానానికి ప్రాముఖ్యతను మరియు దాని మూలాన్ని తెలియజేస్తుంది. శరీర సంబంధమైన జ్ఞానము కంటే ఆధ్యాత్మిక జీవితంలో కలిగే జ్ఞానమే ప్రధానమైనది, ముఖ్యమైనది. మూర్ఖులు వారు జ్ఞానమై ఉన్న దేవుణ్ణి, ఆ జ్ఞానంనిచ్చే దేవుని వారు పట్టించుకోరు. దేవుడిచ్చే శిక్షను కూడా వారు పట్టించుకోరు. ఇది వారి మూర్ఖుల ఆత్మ సంబంధమైన జీవితానికి మరియు భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన జీవితానికి ఇది హానికరమును, నష్టమును తీసుకుని వచ్చే ఒక మూర్ఖత్వ స్వభావము అని దీని గురించి మనం చెప్పుకోవాలి. దేవునిపై భయభక్తులను కానీ, దాని ద్వారా కలిగే జ్ఞానాన్ని కానీ మూర్ఖులు పట్టించుకోరు. జ్ఞానము కలిగిన వారి ఉపదేశమును కూడా వీరు తిరస్కరిస్తారు. తమ కోరికలను మాత్రం తీర్చుకుంటూ ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించాలని వారి ఆశ. సామెతల గ్రంథంలో ఎక్కడికక్కడ మూర్ఖులకు, జ్ఞానులకు తేడా చెప్తూ ఉండటం కనిపిస్తుంది. ఇక్కడ మూర్ఖులంటే దుర్మార్గులు. జ్ఞానమై ఉన్న దేవుణ్ణి ఎవరు కలిగి ఉండరో వారిని మూర్ఖులు అని అంటారు. జ్ఞానులు అంటే న్యాయవంతులు అని, నీతి న్యాయమును, కనికరమును కలిగి దేవుని ఉపదేశానుసారముగా దేవుని వాక్యాలను పాటించేవారిని, నడిచేవారిని జ్ఞానులు అని అంటారు. పాపం చేయటం, పాపమును, చెడును వెంబడించడం మూర్ఖత్వం అని, నీతి న్యాయాలతో బ్రతకటం, నీతియుక్తమైన మార్గంలో జీవించటం జ్ఞానయుక్తమని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. సామెతలు 1వ అధ్యాయము 7వ వచనము మన జీవితాలలో దేవుని పట్ల మనము కలిగి ఉన్న భయమును, భక్తిని గురించిన ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఉంది. ఆయనకు భయపడి నడుచుకోవటం ద్వారా తెలివిని, జ్ఞానాన్ని పొందవలసిన అవసరతను గురించి ఈ వచనం మనకు నొక్కి చెబుతుంది. ప్రైజ్ ది లార్డ్.